స్పెషలిస్ట్ మిస్టర్ సత్య గారు వెల్కమ్. దమ్ స్పెషలిస్ట్. హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో నేను మా హస్బెండ్ కలిపి మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసామో మీతో షేర్ చేస్తున్నాను. అవును, మీలో మటన్ లవర్స్ ఎంతమంది ఉన్నారు కమెంట్ చేసేయండి. నాకైతే మటన్ అండ్ ప్రాన్స్ అంటే చాలా ఇష్టం చికెన్ కన్నా. ఫస్ట్ మటన్ అయితే బాగా క్లీన్ చేసుకోవాలి. అవును, నేను షాప్ విత్ ప్రియా అనే ఛానల్ స్టార్ట్ చేశాను. అది సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మటన్ అంతా క్లీన్ చేసుకున్నాము. దీన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసేసుకుందాం. కొద్దిగా ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంట్లో చేసింది. ఆల్మోస్ట్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో మటన్ దమ్ బిర్యానీ కూడా సేమ్ అలానే. మన సబ్స్క్రైబర్స్ లో కొంతమంది నాకు డిఎం చేశారు, ఏమని అంటే షాపింగ్ వీడియోస్ అన్ని ఒక ఛానల్లో పెట్టొచ్చు కదా, అన్ని ఈ ఛానల్లోనే పెట్టేస్తే అన్ని క్లమ్జీ అయిపోతున్నాయి, అలానే షాపింగ్ వీడియోస్ కూడా ఎక్కువ పెట్టమంటున్నారు, తక్కువ బడ్జెట్ లో మంచి మంచి ప్రోడక్ట్స్ రివ్యూస్ చేయమంటున్నారు. అప్పుడు నాకు కూడా అనిపించింది, సరే సత్యప్రియస్ వరల్డ్ ఓన్లీ కుకింగ్ వీడియోస్, ఫ్యామిలీ వీడియోస్, కపుల్ వీడియోస్ అవి మాత్రమే సత్యప్రియస్ వరల్డ్ పెడదాము, షాపింగ్ రిలేటెడ్ అన్ని ఇంకొక ఛానల్ క్రియేట్ చేసి పెడదామని అని అనుకున్నాను. మీరు ఇచ్చిన సజెషన్స్ మేరకే ఇంకొక ఛానల్ క్రియేట్ చేశాను. ఆ ఛానల్ నేమ్ వచ్చేసి షాప్ విత్ ప్రియా. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రెసెంట్ ఈ ఛానల్లో వ్లాగ్స్ పెట్టడానికి ఏమీ ఐడియాస్ రావట్లేదు. ఏ డే ఇన్ మై లైఫ్ ఏం చూస్తారు, ఏమన్నా స్పెషల్ ఉంటేనే కదా చేయడానికి అవుతుంది. డైలీ ఒకటే రొటీన్ మీరేం చూస్తారని చెప్పి పెట్టట్లేదు. ఇంకా ప్రాంక్ వీడియోస్ అడుగుతున్నారు. ప్రాంక్ వీడియోస్ చేయడానికి మేము ఇద్దరమే ఉంటాము. ఊర్లోకి వెళ్తే ఫ్యామిలీ ఉంటది కాబట్టి ఎవరొకరి మీద చేస్తాము. ఇక్కడ మా ఇద్దరి మీద మేమే చేసుకోవాలి. అలానే ఏమన్నా పూజలు ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా అవన్నా వ్లాగ్స్ తీసి పెడతాము. ఇప్పుడు అవేమీ లేవు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అందుకే ఇంకా కుకింగ్ వీడియోస్ వీక్లీ వన్స్ అప్లోడ్ చేస్తున్నాను. కొంచెం ఏమన్నా మంచి కంటెంట్ వస్తే తప్పకుండా షేర్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇవన్నీ మాట్లాడుతూ నేను ఫ్లో లో ప్రాసెస్ ఏంటో చెప్పట్లేదు కదా. ఫస్ట్ అయితే మటన్ ని మనం బాగా క్లీన్ చేసుకుని మ్యారినేట్ చేసుకోవాలి. మటన్ మ్యారినేట్ చేసుకుని 30 మినిట్స్ పక్కన ఉంచాలి. ఈ లోపు మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ అంటే ఆనియన్స్ బ్రౌన్ కలర్ టర్న్ అవుట్ అయ్యే వరకు. నాకు ఇంతకు ముందు తెలియక ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బాగా ఫ్రై అయిపోవాలేమో అని మొత్తం మార్చేసేదాన్ని. ఫ్రైడ్ ఆనియన్స్ కరెక్ట్ టైంలో మనం చూసుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయి, లేదంటే మాడిపోతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా అయిపోయాక మనం కొద్దిగా మటన్ లో వేసుకుని ఇంకా కొన్ని మనం దమ్ చేసేటప్పుడు పైన లేయర్ లో వేయడానికి ఉంచుకోవాలి. ప్లేట్ లోకి ఎందుకు తీస్తున్నానని చెప్పారు కదా మా హస్బెండ్, బిర్యానీలో పైన వేసుకోవడానికి. మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా అయిపోయాక వీటిని బాగా పిసికేసుకోవాలి. ఇట్లా పిసుక్కుని వీటిని మటన్లో వేసేయాలి. కొన్ని బిర్యానీ పైన వేసుకోవడానికి ఉంచుకోవాలి. మా ఇంట్లో ఎవ్రీ సండే ఏదో ఒక స్పెషల్ వండుకుంటాము. ఇది కూడా ఇద్దరం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాము. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మా హస్బెండ్ పక్క నుంచి అందిస్తున్నారు. నా మటన్ లో ఫస్ట్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, లాస్ట్ లో కొద్దిగా లెమన్ కూడా వేసుకున్నాక ఆ మసాలా అంతా మటన్ కి పట్టేలా బాగా కలుపుకోవాలి. మటన్ మ్యారినేట్ చేసి మటన్ ఉడికేంత వరకు మన చేతుల్లో ప్రాసెస్. తర్వాత దమ్ చేయడానికి ఒక స్పెషలిస్ట్ వస్తున్నారు. ఆ దమ్ స్పెషలిస్ట్ ఎవరో చూడాలంటే లాస్ట్ వరకు చూసేయండి. కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. కుక్కర్ నా పక్కకు గంటేసాము. ఈలోపు మనం ఇక్కడ రైస్ ప్రిపేర్ చేసుకుందాం. వాటర్ పెట్టుకుని పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, ఇంకా కొద్దిగా ఆయిల్ చుక్క. బిర్యానీ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకుని అందులో బిర్యానీ స్పైసెస్ అన్ని వేసాక కొద్దిగా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మేము ఇంట్లోకి పింక్ సాల్ట్ ఎక్కువ యూస్ చేస్తాము, అందుకే సాల్ట్ పింక్ కలర్ లో కనిపిస్తుంది. ఒక పక్కనే మటన్ పెట్టుకున్నాం, ఒక పక్కన ఇది పెట్టుకున్నాం. కుక్కర్లో కాబట్టి మటన్ మెత్తగా ఉడికిపోయింది.
అవర్ దమ్ స్పెషలిస్ట్ మిస్టర్ సత్య గారు, వెల్కమ్. దమ్ స్పెషలిస్ట్. ఇప్పుడు మనం చేయాల్సిన పని అంతా అయిపోయింది. మటన్ ప్రిపేర్ చేసేసుకున్నాము, బగారా రైస్ చేసేసుకున్నాము. ఇప్పుడు దమ్ స్పెషలిస్ట్ వచ్చారు కదా, దమ్ ప్రిపేర్ చేసేస్తున్నారు. ఎలా చేస్తున్నారో మీరు కూడా చూసేయండి. దమ్ స్పెషలిస్ట్ అని ఎందుకన్నానంటే, బ్యాచిలర్ గా ఉన్నప్పుడు కుకింగ్స్ ఎక్కువ చేసుకునేవారు. మ్యారేజ్ కి ముందు మా హస్బెండ్ కి వచ్చిన వంటలు నాకు అస్సలు రావు. మ్యారేజ్ అయ్యాకనే నేర్చుకున్నాను. అసలు ఒకప్పుడు అయితే అమ్మాయిలు ఇంటి పనులన్నీ అమ్మాయిలు మాత్రమే చేయాలి, అబ్బాయిలు అసలు చేయకూడదు అని అనేవారు. థ్యాంక్ గాడ్ ఈ జనరేషన్ లో మాత్రం అలాంటివి లేవు. ఈ జనరేషన్ లో అబ్బాయిలు అమ్మాయిలు ఒకటే. ఏదైనా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదా త్వరగా అయ్యేది. ఓకే. ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఇక నిమ్మకాయ, ఫుడ్ కలర్, పియా, పీ ఫర్ ప్రియా. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుడ్ కలర్ వేసేటప్పుడు అందరూ రౌండ్ రౌండ్గా వేస్తారు కదా, పీ వేస్తున్నారు ఏంటబ్బా, ఏమైనా చేంజ్ చేస్తారో ఏంటని అలా చూస్తున్నాను, కానీ ఏం చెయ్యట్లేదు. తీరా చూస్తే అది నా నేమ్లో ఫస్ట్ లెటర్ అనమాట. ఆల్రెడీ ఒక పక్కన కుకింగ్ అవుతుంది కాబట్టి ఈ లోపు షింక్ లో చాలా గిన్నెలు వచ్చేసాయి, అవన్నీ తోమేసుకుంటున్నాను. నాకు ఎప్పటికప్పుడు తోమేసుకోవడం అంటే ఇష్టం, గత్తరగా అస్సలు ఉండకూడదు. అలానే చేసిన పని గంటల కొద్దీ చేయడం అన్నా కూడా చిరాకే. ఏ పనన్నా చేస్తున్నానంటే ఒక 5 to 10 minutes లో అయిపోవాలి. అయిపోయాక ఖాళీగా కూర్చున్నా పర్వాలేదు, కానీ ఒకటే పనిని అంతసేపు చేయడం నచ్చదు. ఇలా ఉంటుందన్నమాట మా ఇంట్లో కుకింగ్ ఇద్దరం కలిసి చేస్తున్నప్పుడు. మన మటన్ దమ్ బిర్యానీ రెడీ. చూసారా, చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉందో. తిన్నప్పుడు టేస్ట్ కూడా అంతే బాగుంది. మటన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడికింది. స్పైసెస్ అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. ఇంతేనండి. మన వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. మీరు కనుక మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే షాప్ విత్ ప్రియా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండేలా బ్లెస్సింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.